నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, బాగా చలేస్తుందా? తట్టుకోలేకున్నారా? అయితే ఈ చలి మాత్రం కొందరికి చెమటలు పోయిస్తోంది. ఈ వార్త వింటే వాళ్ళకే కాదు, మనకు కూడా చలికాలంలో చెమటలు పడతాయి. ఇంతకీ అసలు ఏంటా న్యూస్, ఎవరు వాళ్ళని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడున్న చలికాలం మన సైంటిస్టులకి చెమటలు పుట్టిస్తుంది. అవునండి, ఇది నిజం. ఆ చెమటలు కూడా మొదట అమోక్ వల్ల పడుతున్నాయి. మొదట అమోక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అమోక్ అంటే అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక భారీ సముద్ర ప్రవాహ వ్యవస్థ. ఇది ఒక రకమైన కన్వేయర్ బెల్ట్ లాగా పనిచేస్తుంది. ఇది వెచ్చని నీటిని ఉత్తర అట్లాంటిక్ వైపు తీసుకెళ్తుంది, అలాగే చల్లని నీటిని దక్షిణం వైపు తిరిగి పంపుతుంది. ఈ వ్యవస్థ మన గ్రహంలో ఉన్న వాతావరణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు యూరప్లోని లండన్ లేదా ప్యారిస్ వంటి నగరాలు అవి ఉత్తర అక్షాంశాల్లో ఉన్నప్పటికీ తక్కువ శీతాకాలాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే అమోక్ వెచ్చని నీటిని గల్ఫ్ స్ట్రీమ్ ద్వారా తీసుకొచ్చి ఆ ప్రాంతాలను కొంత వెచ్చగా ఉంచుతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనికి ఎందుకు భయపడుతున్నారంటే, గత కొన్ని దశాబ్దాలుగా వాతావరణ మార్పు కారణంగా అమోక్ మందగిస్తోందని ఆధారాలు సూచిస్తున్నాయి. వాతావరణ మార్పు అంటే గ్రీన్ హౌస్ వాయువులు పెరగడం వల్ల భూమి వేడెక్కడం. ఇది ఆర్కిటిక్ మంచు, గ్రీన్లాండ్ ఐస్ షీట్లను కరిగిస్తోంది. ఈ కరిగిన మంచు నుంచి వచ్చే తాజా నీరు అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవేశిస్తోంది. సముద్ర నీరు సాధారణంగా ఉప్పగా ఉంటుంది, కానీ ఈ తాజా నీరు ఉప్పును తగ్గిస్తోంది. అమోక్ పనిచేయడానికి ఉప్పుతో పాటు ఉష్ణోగ్రతల మధ్య తేడా అవసరం. వెచ్చని ఉప్పు నీరు ఉత్తరానికి వెళ్ళి చల్లబడి దట్టమై మునిగిపోతుంది, కానీ తాజా నీరు దానిని ఆపేస్తోంది, ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఇటీవల అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, 2025లో న్యూయార్క్ టైమ్స్ లాంటి మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సైంటిస్టులు ఆర్కిటిక్లో పరిశోధనలు చేస్తున్నారు. మోడల్స్ ప్రకారం అమోక్ మరిన్ని దశాబ్దాల పాటు మందగిస్తుంది, కానీ పూర్తిగా కుప్పకూలడం ఎప్పుడు జరుగుతుందనేది అనిశ్చితం. అమోక్ కుప్పకూలితే కొన్నేళ్ల క్రిందటి ఐస్ ఏజ్ మళ్లీ వస్తుందని సైంటిస్టులు భయపడుతున్నారు. 2025 లేక ఆ తర్వాత ఈ అమోక్ కుప్పకూలే అవకాశం తప్పనిసరిగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఐస్లాండ్ ప్రభుత్వం 2025 నవంబర్లో అమోక్ కుప్పకూలడాన్ని జాతీయ భద్రతా రిస్క్గా గుర్తిస్తూ ఎక్స్టెన్షియల్ థ్రెట్గా ప్రకటించింది. ఇది మొదటిసారి ఒక నిర్దిష్ట వాతావరణ సమస్యను భద్రతా కౌన్సిల్లో ప్రవేశపెట్టడం. ఐస్లాండ్ క్లైమేట్ మినిస్టర్ జోహాన్ పాల్ జోహన్సన్ చెప్పినట్లు, ఇది దేశ రెసిలియన్స్ అలాగే భద్రతకు ప్రత్యక్ష బెదిరింపు. అమోక్ కుప్పకూలితే ఉత్తర యూరప్లో శీతాకాల ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి. మరింత మంచులతో పాటు ఐసును తీసుకొస్తాయి. దీనివల్ల ఐస్లాండ్లో ఉన్న సముద్ర రవాణా ప్రభావితమవుతుంది. అంతేకాదు, అక్కడి వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇవి అక్కడి ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేందుకు కీలకమవుతాయి. అమోక్ కుప్పకూలడం పూర్తి గ్లోబల్ ఐసేజ్కు దారితీయదు, కానీ రీజనల్ కూలింగ్కు దారితీస్తుంది. కార్బన్ బ్రీఫ్లో 2020 జూన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం అమోక్ కుప్పకూలితే ఉత్తర యూరప్లో శీతాకాలాలు ఇప్పటికంటే చల్లగా ఉంటాయి. లండన్లో -19.3 డిగ్రీల సెంటీగ్రేడ్, ఓస్లోలో -47.9 డిగ్రీల సెంటీగ్రేడ్ వంటి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఈవెంట్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. దాంతో సముద్ర ఐస్ విస్తరిస్తుంది. స్కాండినేవియా అలాగే బ్రిటన్ తీరాలను పూర్తిగా ఐస్ కవర్ చేస్తుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ను ఓవర్ రైడ్ చేసి మినీ ఐస్ ఏజ్ లాంటి పరిస్థితిని సృష్టిస్తుంది. అయితే కొన్ని హై ఎమిషన్ సినారియోలో వార్మింగ్ డామినేట్ చేస్తుంది, కానీ యూరప్ ఇప్పటికంటే తక్కువ వేడెక్కుతుంది. ఇది సీజనల్ స్వింగ్స్ను సృష్టిస్తుంది. ఫ్రీజింగ్ వింటర్స్ అలాగే హాట్ సమ్మర్స్. గతంలో 12,000 సంవత్సరాల క్రితం యంగర్ డ్రయాస్ పీరియడ్లో అమోక్ కుప్పకూలడం వల్ల ఉత్తర అర్ధగోళంలో తాత్కాలిక ఐస్ ఏజ్ వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి రిస్క్ ఉంది. ఇక అమోక్ మందగిస్తే ఇతర పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఉత్తర అమెరికాలో సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. ఆఫ్రికా, ఇండియా, సౌత్ అమెరికాలో వర్షపాతం పూర్తిగా మారిపోతుంది. ఆహార భద్రత ప్రభావితం అవుతుంది. అంటార్క్టికాలో వేగవంతమైన వార్మింగ్ జరుగుతుంది. ఇవన్నీ గ్లోబల్ ఫుడ్ సిస్టమ్స్ ఎకానమీలను పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనికోసం మనం ఏం చేయాలంటే, గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తగ్గించాలి, పారిస్ అగ్రిమెంట్ లక్ష్యాలను చేరుకోవాలి, శాస్త్రవేత్తలు మరిన్ని మానిటరింగ్ సిస్టమ్స్ను స్థాపించాలి, మోడల్స్ని ఇంప్రూవ్ చేయాలి, ప్రభుత్వాలు డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ పాలసీలను తయారు చేయాలి. ఐస్లాండ్ లాగా ముగింపుగా అమోక్ మందగిస్తోంది. కుప్పకూలే రిస్క్ చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల రీజనల్ కూలింగ్ అలాగే ఇతర ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే అమోక్ ఇప్పటి నుండే సైంటిస్టులతో పాటు ప్రపంచానికి చెమటలు పట్టిస్తోంది. సో ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి.